దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మా దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని అందరినీ కూడా గత కాలమంతా ఆయనే తన హస్తాల్లో ఎంతగానో కాచి కాపాడి మరలా ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించే కృపను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా ప్రార్థిస్తూ సహకరిస్తూ వాక్యాన్ని విని ఎంతగానో బలపడుతున్న దాన్ని బట్టి మీ యొక్క మరి అవసరాల నిమిత్తం లేక అనారోగ్యాల నిమిత్తమే ప్రార్థన సహకారం కోరుచున్న దాన్ని బట్టి మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకను ఈ యొక్క కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా అనేకులకు మేలుకరంగా ప్రభు వాడుకొని మరి మనము ఏ ప్రాంతాలకైతే వెళ్ళలేమో ఆ ప్రాంతాలకి టీవీ కార్యక్రమాలు వెళ్ళి అనేకులు ప్రభుని తెలుసుకొని మరి రక్షణ పొంది స్వస్థత లేని వారు స్వస్థత పొందుకొని దేవుని కొరకు ఎదురు చూచే బిళ్ళ ఆయతబడి రక్షణ పొంది దేవుని కొరకు ఎదురు బిళ్ళగా ప్రభు సిద్ధపరచులాగిన మనమందరము ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించాం. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ప్రభు అయిన యేసు కొండ మీద చేసిన ప్రసంగం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రసంగంలో ఆయన ప్రార్థన గురించి నేర్పిన విషయాలు మనం చూడగలుగుతున్నాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునని మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆమేన్. దేవుడి వచనాలు దీవించును గాక. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే దేవుడు మంచివాడు, మంచి ఈవులనిచ్చే దేవుడు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు, ఆయన మంచి ఈవులను ఇచ్చేవాడు. దేవుని సన్నిధిలో ఆయన ప్రభు మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే ఆయన మంచి దేవుడు కనుక మరి ప్రతి మంచి ఇవి ఆయన ఇవ్వగలిగిన వాడు, ఆయన ద్వారా మనకు దొరుకుతుంది కనుక మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన ద్వారా మంచి ఈవులు పొందుకోవాలని ప్రభు ఇక్కడ ఈ యొక్క మాటల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఫస్ట్ ఏమని అన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువాని అందరికీ తీయబడును. సరే, అడగమని చెప్తున్నాడు. అంటే అడగడం అంటే ఏంటి? కీప్ ఆన్ ఆస్కింగ్ అంటే అడుగుతూ మనం ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ఏదో ఒకసారి లేకపోతే ప్రార్థించి వదిలేయటం కాదు. ఏదో ఒక రోజు మనం ప్రార్థించి మిగతా రోజులు ప్రార్థన ఉండటం కాదు. మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి, లేక అడుగుతూ ఉండాలి, వెతుకుతూ ఉండాలి, లేక తట్టుతూ ఉండాలి. ఇప్పటి వరకు మనకి ఇచ్చే వరకు, మనకి దొరికే వరకు, మనల్ని తలుపు తీసే వరకు కూడా మనం అడుగుతూ ఉండాలి. అయితే అడిగితే ఆయన మంచివాడు కనుక ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇస్తారని చెప్పడానికి ప్రభు చక్కటి ఉపమానం నేర్పాడు. ఇక్కడ ఏమన్నాడంటే, అంటే మనం ఏంటంటే లోక సంబంధమైన మనుషులు చూసి వాళ్ళు చెడులో ఉంటారు కనుక మనం ఎంత అడిగినా ఏమి ఇవ్వరు, వాళ్ళు మనకి ఏమి చేయరు, కాబట్టి
ఇంకంతే. అలాగే దేవుడు కూడా అలాగే ఏదో మనం అడుగుతాం, ఆయన ఇస్తాడేంటి, ఇవ్వడం, ఏం చేసినా అలాగే ప్రార్థన చేయాలంటారు. అలాగన్నట్టుగా కొంత మనం దేవుని ఎడల నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ప్రార్థించడానికి నిర్లక్ష్యం చేస్తాం. కానీ నిజంగా దేవుని గురించి మనం లక్షణాలు, ఆయన లక్షణాలు, హౌ ఈజ్ గుడ్, ఎంత మంచి దేవుడో మనం తెలుసుకున్నట్లయితే, ఆయన అడిగితే ఎంత మంచి ఈవులు ఇస్తాడో అనేది మనము తెలుసుకున్నట్లయితే నిజంగా మనము ఎవరిని అడగం కానీ దేవుణ్ణే అడుగుతాం. హల్లెలూయా. కారణం దేవుడు మంచివాడు, ఆయన మనకి మంచి ఈవులు ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఈ యొక్క పాఠంలో ప్రభు మనం నేర్పుతాను. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం, మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి అన్నీ కూడా, ఒక ఫ్యామిలీ విషయాలు అవనివ్వండి, ఒక సంఘపరంగా అవనివ్వండి, లేక కుటుంబపరంగా అవనివ్వండి, ఆర్థిక పరంగా అవనివ్వండి, ఏ విషయాలైనా సరే మనం దేవుని సన్నిధిలో అడిగితే, ప్రార్థిస్తే, వెతికితే, లేక తట్టితే ఖచ్చితంగా అవి మనకి ఇస్తాడు. ఆయన దొరుకుతావి. అలాగే అవి మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని మనం ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకొని చక్కటి స్థితిని, ఒక మంచి స్థితిని మనం దేవుని ద్వారా పొందుకునేటట్లుగా మనం దేవునిలో సాగాలని దైవజనుడిగా ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. గాడ్ ఈజ్ గుడ్, సో గుడ్, మంచి దేవుడు అనేటువంటిది మనం ఈరోజు నేర్చుకోవాల్సిన వారం ఉన్నాం. సో ఇక్కడ తండ్రి గురించి చెప్తున్నారు. జనరల్గా తల్లిదండ్రులు అందరూ కూడా ఒక రకంగా మంచివారే. అంటే మనకివ్వడంలో, ఆ వ్యక్తిగతంగా వారు ఎలాంటి వారు అనేది ఇక్కడ మనకు తెలియదు, కానీ మనకి ఇవ్వడంలో మాత్రం, మనల్ని పోషించడంలో, మనల్ని పెంచడంలో మంచివారే. ఎందుకంటే మనం ఏది అడిగితే అది ఇస్తారు. ఇక్కడ చూడండి, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెని అడిగిన వానికి రాతినిచ్చునా? సరే, రాతిని ఎవరో, ఏ తండ్రి కూడా రాయినివ్వడు. రొట్టెని అడిగితే రొట్టెనిస్తాడు. ఏమండి, గుడ్డుని అడిగితే చూడండి, మీరు రాత్రిని చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? సరే, చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వరు. అయితే ఇక్కడ ఆ తల్లిదండ్రులు కూడా ఎలాంటి వారు అంటున్నారంటే, మీరు చెడ్డవారయ్యుండియు. జనరల్గా మనం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాం. అంటే చిన్న వయసులో ఆధారపడి ఉండాలనుకోండి, మరి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళ మీద కాదు, కానీ మన దేవుడు మంచివాడని, ఆయన మనకి ప్రార్థిస్తే మంచి ఈవులు ఇస్తాడనే సంగతి ఎరిగిన వాళ్ళమై, ప్రియులారా, మనం తల్లిదండ్రులు మీద ఆధారపడడం, వారిని వేడుకోవడం, ఆదుకోవడం కంటే మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది చాలా విలువైంది, ముఖ్యమైందని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. వారు చెడ్డవారయ్యుండి మంచి ఈవులని ఎరుగుండగా, అంటే జనరల్లీ, నేచురల్లీ మానవుడు ఈజ్ నాట్ గుడ్, మంచివాడు కాదు, చెడ్డవాడు. మానవరీత్యా సహజంగా నైజము చెడ్డది. కానీ వారు కుమార్తెల్ని తన గర్భంలో పుట్టిన బిడ్డలకైతే వాళ్ళు చెడ్డవారయ్యుండి మంచి ఈవులు ఇచ్చి ఎరిగిన వారై ఉండగా, సరే. కాబట్టి వారు చెడ్డవారయ్యుండి నేచురల్లీ దే ఆర్ బ్యాడ్, బట్ దే నో టు గివ్ గుడ్ థింగ్స్ టు ద చిల్డ్రన్. సరే, వాళ్ళకి మంచి ఈవులు ఎరిగి ఉండడం వారికి తెలుసు, చెడ్డవారై ఉండి కూడా. అయితే అదే ఇక్కడ దేవుడు ఏమన్నాడు, మరి మీరు చెడ్డవారై ఉండి మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే, మనం లోకరీతిగా తల్లిదండ్రులు లేకపోతే మనుషులు ఎవరైనా చెడ్డవారై ఉండి కూడా ఏదో మంచి చేయాలని చేసేవారుగా ఉన్నప్పటికీ, మరి న్యాచురల్లీ సహజంగా దేవుడు అనేవాడు మంచివాడు. ఆయన లక్షణం, ఆయన నైజం అది, ఆయన మంచి దేవుడు. మీకు ఎప్పుడైనా సరే హీఈస్ లవింగ్ గాడ్, ఈజ్ గుడ్ గాడ్ అండ్ మెర్సీ గాడ్. చాలా చక్కటి
లక్షణాలు కలిగిన వాడు, మంచి లక్షణాలు కలిగిన వాడు దేవుడు. మనం ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి ఎరగాలి, ఆయన గుణగణాలు ఏంటో మనం తెలుసుకోవాలి, నమ్మాలి, ప్రార్థించి దేవుడిచ్చే సమస్త ఈవులన్నీ కూడా మనం పొందుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ఇక్కడ ప్రభువు నేర్పుతున్నారు, పరలోకమందు ఉన్న తండ్రి అంటే జనరల్లీ ఆ లోక సంబంధమైన తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి కూడా మంచి ఈవులు ఇచ్చేవారుగా ఉన్నప్పటికీ ఉన్నారు కనుక, మరి పరలోకమందున్న మీ తండ్రి నిజంగా ఆయన న్యాచురల్లీ ఆయన మంచి దేవుడై ఉన్నాడు కనుక, ఆ మంచి దేవుడైనటువంటి యెహోవాను లేక దేవుని ప్రభువుని మరి తెలుసుకొని ప్రార్థించినప్పుడు అంతకంటే ఎంతో నిశ్చయముగా లోక సంబంధమైన తల్లిదండ్రులే చెడ్డవారైన మంచి ఈవులుగా ఉండగా, మరి ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా, హల్లెలూయా, అంటే వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న ఏదో మంచివి అవ్వచ్చు, భోజనం, ఫుడ్, క్లోత్ అవ్వచ్చు, లేకపోతే ఏదేదో అవ్వచ్చు, కానీ ఎంతో అంటే ఇంకా గొప్పవి ఇవ్వగలిగిన వాడు అనమాట. ఎంతగా ఇచ్చేది కొద్ది కొద్ది, తల్లిదండ్రులు ఇచ్చేది కొద్ది కొద్దిగానే ఉండొచ్చు, కొంచెంగానే ఉండొచ్చు, కానీ దేవుడిచ్చేది మాత్రం చాలా గొప్పదిగా ఉంటుంది. హల్లెలూయా. అవి గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలులు చేసేవాడుగా ఉన్నాడు, గొప్ప ఈవులు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అంతకంటే ఎక్కువగా, అర్థమైందండి, పరలోకమందున్నతి తను అంతకంటే ఎంతో నిశ్చయముగా ఏమిస్తాడు? మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా. దీనికి సంబంధించిన రెఫరెన్స్లు మనం కొన్ని నేర్చుకుందాం. మరి సమస్త మంచి ఈవులు కూడా ముందు మంచివాడుగా అని తెలుసుకొని ఆయన ఎలాంటి ఈవులు ఇవ్వగలడో, ఎలాంటి కార్యాలు చేయగలడు అనేది కూడా మనం తెలుసుకున్న వారంగా మనం ఉండాలి. మరి చూడండి, నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుందాం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. ఇక్కడ మోషే దేవుని సన్నిధిలోకి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 5వ వచనం నుండి, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామం ప్రకటించాను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, ఇది గ్రేస్, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. మన దేవుని యొక్క లక్షణాలు అక్కడ మోషేకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు, ఆయన గుణగణాలు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఆయనలో ఉన్న ప్రాముఖ్యమైన గుణాలు, తర్వాత దేవుని మాట వినకపోతే తర్వాత ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏంటి అన్నది తర్వాత మాట. ముందు మాత్రం ఆయన సన్నిధిలో జీవించడం నేర్చుకుంటే, ఆయన ఎదుట మనం భక్తిగా ఉండడం నేర్చుకుంటే మాత్రం ఆయన సహజ గుణములు గుణములు ఏంటంటే, ఒకటి కనికరం కలిగిన వాడు ఆయన. ఈ సో గ్రేసియస్. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇది నేర్చుకుందాం. ఈరోజు సో గుడ్ గాడ్, దేవుడు మంచివాడు, ఎంతో మంచివాడు, మంచి ఈవులు ఇస్తాడని సత్యం నేర్చుకుంటున్నాం. చూడండి, అతని ఎదుటి యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని, ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల దోషమును కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోసే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలనని ప్రజలకు గురించి విజ్ఞాపన చేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క లక్షణాలు ఏంటంటే, ఆయన ఎంతో మంచి దేవుడై ఉన్నాడు. మంచి గాడ్ ఈజ్ గుడ్. ఇక్కడ మోషేకి దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మంది కృప చూపుచు దోషములను, అపరాధములను క్షమించేవాడుగా
ఉన్నాడు. దేవుడు మన అపరాధములను క్షమించేవాడు, మన పాపములను క్షమించేవాడు. అందుకే మన అపరాధములను క్షమించు నిమిత్తమై, మన పాపముల నుండి మనం విమోచించు నిమిత్తమై, మరి యోహాను 3:16 ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనలకు అనుగ్రహించెను. హల్లెలూయా. సరే, దేవుడు మానవులైన మనల్ని అందరినీ ప్రేమించి ఉన్నాడు, నిన్ను నన్ను అందరినీ ప్రేమించి ఉన్నాడు కనుక గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమామయుడు, కనికరము కలిగిన వాడు, మంచి దేవుడు, కృప కలిగిన వాడు. ఈ విషయాలన్నీ దేవునిలో ఉన్నాయి. అలాంటి వాడు కనుక, ప్రేమించే దేవుడు కనుక ఆయన మనల్ని అందరినీ నశింపక నిత్య జీవంలోనికి, అంటే నరకంలో పడకుండా నిత్య జీవంలోకి చేర్చాలనే ఉద్దేశంతోనే ఆయన కుమారుడు అనగా, ద్వితీయ కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుని లోకానికి పంపించి మనందరి పాపముల నిమిత్తమై ఒక గొర్రె పిల్లగా కల్వరి శిలువలో బలి చేయించి, రక్తము చిందించి, ప్రాణం పెట్టించి 3 దినాలు సమాధుల నుంచి 3వ దినాన్ని తిరిగి లేపి పరలోకమునకు ఆరోహణం చేశాడు. హల్లెలూయా. పిల్లరా, పాపములు క్షమించడానికి ఇప్పుడు యేసు లోకానికి వచ్చి ఒక గొర్రె పిల్లగా బలి అవ్వాల్సి వచ్చింది. కారణం, దేవుడు మన అపరాధములను క్షమించేవాడు కనుక మన అపరాధములను మన మీద మోపకుండగా ఆయన కుమారుణ్ణి పంపించి ఆయన మీద మోపి ఆ శిక్ష ఆయన మీద పెట్టి ఆయన అంతా భరించి పాపులమైన మనల్ని విమోచించాడు. ఈరోజు గొప్ప రక్షణ. ఎంత ప్రేమ చూడండి మానవుల ఎడల. తన సొంత కుమారుణ్ణి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన తన కుమారుని లోకానికి పంపి మన పాపముల నిమిత్తమై ఆయన బలి చేయించాడు. తద్వారా ఆయన చిందించిన రక్తము ద్వారా మానవాళి పాపము నుండి విమోచించబడి పరిశుద్ధులై పరలోకమునకు గొప్ప రక్షణ పొంది పరలోకం సిద్ధపడే నిత్య జీవములోనికి వెళ్ళేటువంటి గొప్ప మార్గాన్ని ఆయన మనకు ఏర్పాటు చేశాడు. ఆ మార్గమే ప్రభు అయిన యేసు. హల్లెలూయా. యేసు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరలేరని చెప్పారు. పరలోకం అనేది ప్రభు ద్వారా మనకు నిత్య జీవం. తండ్రి వద్దకు చేరాలంటే ప్రభువుని నమ్ముకోవాలి, రక్షణ పొంది ప్రభు కొరకు ఆయత్తపడినప్పుడే పరలోకం దొరుకుతుంది. కనుక మనం లక్షణాలు ఇప్పుడు ఈరోజు మనం దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో మనం తెలుసుకుంటున్నాం, దయ కలిగిన వాడు తెలుసుకుంటున్నాం. అలాగే కీర్తనలు 107వ కీర్తన 1వ వచనం చదువుతున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. అంటే యెహోవా దయాళుడు అంటే గాడ్ ఈజ్ గుడ్ అని. దయాళుడు, దయ లేక మంచివాడు, దయ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. రెండోది, ఆయన కృప నిత్యముండును. నిర్గమకాండంలో చదువుతున్నాడు, ఆయన ఎంతో కృపా సత్యములు కలిగిన వాడు, అధిక కృపా సత్యములు కలిగిన వాడని నేర్చుకున్నాం. ఇక్కడైతే ఆయన కృప నిత్యముండును అన్నట్టుగా ఉంది. అలాగే 145వ కీర్తనలో కూడా చక్కటి విషయాలు మనకి అక్కడ కూడా రాయబడ్డాయి. 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. సరే, ఆయన కృప, కనికరములు, దయ, ప్రేమ, జాలి, కనికరములు అన్ని ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అందరికీ ఉపకారం చేయాలని కోరుకునేవాడు ఆయన. మేలులు చేసే దేవుడు. అర్థమైందండి? ఉపకారములు చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన. మనకి మేలులు చేసే దేవుడిగా ఉన్నాడు. తర్వాత 7వ వచనం మనం చూస్తే 7వ వచనంలో, నీ మహా దయాళత్వమును గూర్చి నా కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు అని ప్రజలందరూ కూడా ఆయన గురించి కొనియాడతారండి, తెలుసుకుంటారండి. ఇది దేవుల్లో ఉన్న ముఖ్య లక్షణం. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని యొక్క విధానాన్ని నువ్వు తెలుసుకుని ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే మరి ఆ దయ, కనికరమును, ఆ కృపను పొందుకుని దేవునిలో చక్కగా ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండే బిడగా నీవు ఉన్నావా? అలాగ ప్రార్థిస్తూ దేవుడు చేసే మేలులు పొందుకొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని
మరి నువ్వు అభివృద్ధిలోకి వచ్చి వర్ధిల్లే బిడగా నీవు ఉన్నావా అనేది మనము ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. చాలాసార్లు మనుషులు మంచివాళ్ళని వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోవటం, వాళ్ళు ఏదో చేస్తారని, నరులు సహాయం చేస్తారని అనుకోవడం, అది దేవునికి విరుద్ధమైంది. నిజంగా దేవుడు మన ఎడల చూసేది ఏంటంటే ఆయన్నే మనం కోరుకోవాలని, ఆయన కనికరం కొరకు మనం ఆయన కృప కొరకు వేడుకునే పిల్లగా ఉంటే మనకు ఆయన ఎంతో సహాయం చేయగలవాడని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దేవుని సన్నిధిని ఆశ్రయించి, నరులను కాకుండా లోకమును కాకుండా దేవుణ్ణి మనం ఆశ్రయించి ప్రార్థించి దేవుని కార్యాలు చూసే పిల్లలుగా మనం ఉండాలని ప్రభు మనకి ఈ విషయాలన్నిటిలో మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, ప్రభు పరలోక ప్రార్థనలో నేర్పినట్లు మనం దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, అనగా అడుగుదాం, దేవుణ్ణి వెతుకుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, వేడుకుందాం. ఖచ్చితంగా ఈ లోకంలో ఎవరూ చేయలేని కార్యాలు, ఎవరు చేయలేని మేలులు, ఎవరు చూపని కృపను నీ మీద నా మీద ప్రభు చూపిస్తాడు. మనకి మంచి ఈవులన్నీ ఇస్తాడు. గొప్ప మేలులు చేసి, గొప్ప దీవులను ఇచ్చి, సమృద్ధినిచ్చి మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచేవాడే మన ప్రభు అయిన యేసు. మరి యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 16వ వచనం మనం చూసుకుందాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సరే మంచి లోకంలో లేకపోతే ఏ అయితే మంచి ఉందో అదంతా కూడా ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, సరే పరసంబంధమైనది అనగా తండ్రి పరలోక సంబంధమైనది అంటే దేవుని సంబంధమైంది. ఈ లోకములో ఏది మంచిది దేవుడు మనకిచ్చినా అది దేవుని ద్వారా మనకు వచ్చేదే. ఏది దేవుడిచ్చినా అది మంచిదే. హల్లెలూయా. కాబట్టి ప్రతిదీ కూడా పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఇలాంటివి మామూలు చిన్న విషయాలు కాదు, శ్రేష్టమైనవి అనగా ఎంతో మంచివి. ప్రభు నేర్పినట్లుగా, ఇదిగో మీరు చెడ్డవారేండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా తన్ను పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అన్నాడు. ఇక్కడ శ్రేష్టమైన ఈవులు అర్థమైందండి. మీ జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థ విధానంలో అవనమండి, ఒక ఆర్థికపరమైన విధానం అవ్వండి, సేవాపరంగా విధానం అవనమండి, ఏది దేవుడిచ్చినా ఎంతో మంచి వాటిని ఇస్తాడు, శ్రేష్టమైనవి ఇస్తాడు. సంపూర్ణమైనటువంటి ప్రతి వరము కూడా మనకిచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనము ప్రభుని నమ్ముకోలేకపోతే ఈ లోకపు తల్లిదండ్రులు ఏదో మనకు చేస్తారనుకోవటం కాదు, నరులు ఎవరో మనకు ఏదో చేస్తారు, రాజులు ఏదో చేస్తారనుకోవటం కాదు. మన పరమ తండ్రి ఆయనే మంచి దేవుడై ఉన్నాడు. కనికరము, దయ, జాలి, కనికరము కలిగి ఉన్నాడు కనుక, ఆయన ఇలా కృప చూపే దేవుడు ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో మనం ప్రార్థించి ఆయనిచ్చే ప్రతి శ్రేష్టమైన పరిపూర్ణమైన వరమును మనం కలిగిన పిల్లలుగా ఈ లోకంలో మనం ఉండి దీవించబడి ఆశీర్వదించబడి ప్రభు సన్నిధిలో మరి జీవించాలని కోరుతున్నాను. ఆయన యందు ఏ సంచలత్వమైనను సంచలత్వం అంటే కాచేపిస్తానని, కాచేపివ్వనని, లేకపోతే మరి గమనాలు కలుగు ఏ ఛాయ అయినని కానీ, లేకపోతే ఇక్కడ లేను అక్కడ ఉన్నానని కానీ. ఇప్పుడు ఎవరైనా మనం అడిగామనుకోండి, వాళ్ళు చేపిస్తానంటారు, ఇవ్వనంటారు. లేకపోతే కాసేపు ఈ ఊర్లో ఉన్నాను, లేకపోతే ఈ ఊర్లో లేను, ఏదో ఊర్లో ఉన్నాను అంటే గమనం అంటే ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. మనసులు మారిపోతూ ఉంటాయి, మనుషులు మారిపోతూ ఉంటారు. ఆయనలో మాత్రం ఏ సంచలత్వం గమనాగమనం లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనం తన సంకల్ప ప్రకారము కనెను. కాబట్టి ఆయన మనల్ని రక్షించాడు కనుక ఆయన సన్నిధిలోనే మనం ఉండి మరి ప్రార్థిస్తూ అడుగుతూ మరి శ్రేష్టమైన ప్రతి వరమును మనం పొందుకొని మరి ఆయన యొక్క చక్కటి సన్నిధిలో, ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ మరి ప్రభు బిడలగా మంచి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటూ ముందుకు సాగిపోవాలని కోరుతూ, మరి నేను 1980లో అప్పటికి నా వయసు 20వ సంవత్సరంలో నేను రక్షణ పొందాను. అప్పుడు చదువుకున్నాను ఇంటర్మీడియట్. బిడ్డలారా, అప్పుడు మరి ఆ చదువును వదిలిపెట్టి దేవుడు తన సేవకు పిల్లగా నేను వచ్చాను.
సేవ అంటే లోక సంబంధమైన ఉద్యోగం అంటే ఉద్యోగం చేయి గొప్ప మంచి ఉద్యోగం చేసుకుని జీవించాలనుకునేవాడిని. అయితే దేవుడు తన సేవకు పిలిచినప్పుడు అన్ని వదిలిపెట్టి వచ్చాను. ఆ తర్వాత నేను ఏం కావాలి, ఏం చేయాలి, ఎలా ఉండి ఏంటో నాకు ఏమీ ఆలోచించలేదు. కానీ దేవుడు నాకు అన్ని మంచి ఈవులే ఇచ్చాడు. హల్లెలూయా. మరి 1987లో వివాహం జరిగింది. 3 బిడ్డలు, మంచి బిడ్డలను దేవుడు ఇచ్చాడు. వాళ్ళు మంచి చదువులు ఇచ్చాడు. మంచే, ఇంకన్నీ చెప్పుకుంటా పోతే ఎన్నో మంచి ఈవులు. ఏమండి, మంచి సంఘము, మంచి సేవ అండ్ పరిచర్య, తర్వాత మంచి ఆర్థిక స్థితి, అనేక విధాలుగా ధన సహాయమునిచ్చి ఆర్థికంగా చక్కటి అభివృద్ధి, మంచి అభివృద్ధిని ఇలాగా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో మంచి ఈవులు ఇచ్చి మరి నేటికిని అప్పటికి 20వ సంవత్సరం, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు, అంటే ఇంచుమించుగా 45 ఇయర్స్ దేవుడే నన్ను మంచిగా కాపాడి మంచి ఆరోగ్యం ఇచ్చి, నా వయసులో ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ మరి కొంతమంది చనిపోయారు, లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే దేవుడు తన కృపను బట్టి నన్ను నేటికిని మంచి ఆరోగ్యాలు, ఆరోగ్యం ఇచ్చి, ఆయుస్సునిచ్చి, మంచి ఆయుస్సునిచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మరి మంచి కుటుంబాన్నిచ్చి, మంచి సంఘమునిచ్చి, సేవనిచ్చి, మంచి ఆర్థిక స్థితినిచ్చి ఆయన ఈ పరిచర్యలో ఎంతగానో వాడుకుంటున్నాను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కనుక నేను మీకు చెప్పేది ఏంటంటే, నా గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ దేవుని నమ్ముకున్న ఎవరికైనా సరే దేవుడు ప్రతి మంచి ఈవులు ఇస్తాడు. మంచి దీవెనలు దీవించి ఆశీర్వదించి బ్లెస్సింగ్ గాడ్. దేవుడు మనల్ని, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. స్థితిగతులన్నిటిని కూడా ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడు కనుక ఆయన సన్నిధిలో ప్రభువు చెప్పినట్లుగా అడగండి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకును, తట్టుడు తీయబడినట్లుగా మనం ప్రభువుని తెలుసుకొని రక్షణ పొంది ఆయన సన్నిధిలో ప్రార్థించి శ్రేష్టమైన ప్రతి ఈవులు మనం పొందుకొని వరములు కలిగిన వారమై దైవికమైన జీవితం కలిగి దేవుని కొరకు ఆయత్తపడి బిడ్డలుగుండి దేవుని కొరకు ఆయత్తపడదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన అత్యంత కృప, దయ, జాలి, కనికరం కలిగిన మంచి దేవుడా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా మంచివారు లేరని, నీలాంటి కనికరము, దయ, జాలి, కనికరం కలిగిన వారు, ప్రేమించే దేవుడు ఎవరు లేరని ఈరోజు మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ విన్న వాక్యం అందరి హృదయాల్లో పడి అది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేయమని, ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న వారందరినీ వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతుంటే, కుటుంబ సమస్యలు, బిడ్డల విషయాల్లో ఎవరైతే ఉన్నారో వారందరినీ మీరు దర్శించి వారి పట్ల గొప్ప కార్యాలు మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, దీవించి ఆశీర్వదించమని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.